సార్ టీడీపీ బీజేపీ మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి యత్నిస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మోదీకి ఒక రహస్య నివేదికను అందజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? పొత్తు విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారంటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండాలి ఏమనుకుంటారు, తన అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటారు. అధికారంలో లేని వాళ్ళు అందరిని కలుపుకొని తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అతనికి అధికారం కోల్పోతున్నానని క్షుణ్ణంగా తెలుసు. ఎవరు కాపాడలేరనే సంగతి కూడా అతనికి తెలుసు. గౌరవప్రదమైన స్థానాలు రావాలి అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని అతని కోరిక. ఓకే, దానిలో భాగంగా ఏమన్నా ఇప్పుడు ఆ ప్రయత్నంలో గతంలో 2019లో ఏ విధంగా అయితే కేంద్రం అతను సహాయ సహకారాలు అందజేసిందో తిరిగి అలాంటి సహాయ సహకారాలు అందజేస్తే గెలుస్తామన్నది అతను ధీమా. గతంలో అతను ఎలా గెలిచాడు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, చాలామంది సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు అతను ఎలా గెలిచాడు అనేది. ప్రజాభిమానం కంటే కూడా ఏ విధంగా ఎట్లా గెలిచాడు అనేది క్షుణ్ణంగా తెలుసు. కాకపోతే ఆ రోజు అతను సహాయం చేసిన వాళ్ళందరూ ఒక్కోళ్ళు రాలిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్తంభం కూలిపోయింది కేసీఆర్ గారి రూపంలో. అలాగే ఇప్పుడు మూల స్తంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మరి పక్క తప్పుకుంటారేమో అని అతను భయం. కాబట్టి అతను వాళ్ళు గనక అంటే పోయినసారిలాగా 2019లో లాగా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు చేయకపోతే ఇలా సహాయ సహకారాలు చేసినట్టే కదా. వ్యవస్థలు ఈరోజు మరి ఇప్పటి వరకు వాళ్ళ అన్నదండలతోటే కదా ఇతను పెట్టరిగిపోతూ ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం ఏముంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజాదరణ ప్రకారం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని తిరిగి అధికారంలో వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అయితే కాదు కదా. వాళ్ళ రాజకీయ అవసరాలు అది, వాళ్ళని తప్పబట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు కలుపుకొని వెళ్ళి శాసనసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్తేనే ప్రాతినిధ్యం వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీతో ఒంటరిగానే వెళ్ళారనుకోండి వాళ్ళకి కనీసం ధరావతులు కూడా రావు. ఆ ఉద్దేశంతో అని చెప్పని వాళ్ళు ఒకేసారి కలుపుకుపోదాం కనుక అంటే 4 సీట్లు ఇస్తాడో 3 సీట్లు ఇస్తాడో కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి బెట్టు చేసి రాక్షస ప్రేమ అనేది ఉండేది, రాక్షస వివాహం ఉండేది గతంలో. అంటే ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఓకే, దాన్ని రాక్షస వివాహం అనేవాళ్ళు, బలవంతంగానూ అట్లా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కళాశాలలోనూ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తావా యాసిడ్ పోయమంటావా అని చెప్పని యాసిడ్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి అట్లాగా అయిపోయింది. అమ్మాయిలాగా యాసిడ్ పట్టుకొని తిరిగే కుర్రాడిలాగా భారతీయ జనతా పార్టీ అయిపోయింది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో బాధితురాలు, బీజేపీ నిందితులు అంటారు. ఇక్కడ నిందితుల బాధితులు అనే దానికంటే కూడా వాళ్ళు ఇక్కడ వీళ్ళతో పాటు కలిసి వెళ్ళాలి అంటే తిరిగి రాష్ట్రంలో వాళ్ళ శ్రేణులు కొంతమంది శాసనసభలోను లోక్సభలో ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ కావాలి. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి బలవంతంగా చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి మనం మాట్లాడుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, వాస్తవం అది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోయినా, అధినాయకులు ఒప్పుకోకపోయినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా జరుగుతున్నది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు వల్ల ఎవరికి లాభం అని చెప్పని భావిస్తే భారతీయ జనతా పార్టీకే లాభం. కాకపోతే చాలామంది కూడా భావిస్తున్నది ఏంటంటే అంటే ఆ విధమైన భావన భారతదేశంలో సామాన్యులకు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకురావడానికి విజయవంతంగా వాళ్ళు అయిపోయారు. ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు మనం సజావుగా చేయలేము అనే ఒక ఆలోచనలోకి అన్ని పార్టీలు నెట్టడంలో మాత్రం నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ విజయవంతమైంది. కాబట్టి ఒక రకమైన వాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది నిన్ను కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే అవును ఈ రాక్షసుని ఎదుర్కోవాలి అంటే భారతీయ జనతా పార్టీ సహాయం కావాలనే ఆలోచనలో ఉన్నారు. అది వాళ్ళకి ఈరోజు బాగా కలిసి వచ్చే అంశం. ఓకే, కాబట్టి ఆ సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తారు. దాన్ని మనం తప్పట్టాల్సిన పనేం లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఆయన వేస్తున్న ఎత్తుగాళ్ళు వీళ్ళేదో చాలా తక్కువగా భావనగా చూడాల్సిన పని కూడా లేదు. కొంతమంది కృష్ణ గారు ఈ మధ్య అక్కడ అభ్యర్థి అతని మీద వ్యతిరేకత ఉంది తీసుకొచ్చి ఇక్కడ చేశారు, దీనివల్ల ఏం వరకు పెడతారు, అక్కడ ఓడిపోయినాడు ఇక్కడ ఎట్లా అని చెప్పని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా.
రెండు విషయాలు ఇక్కడ. దానివల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఓకే. ఉపయోగం ఏంది అంటే అభ్యర్థిని మార్చినందువల్ల శ్రేణుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పోయి శ్రేణులు కలిసి పనిచేస్తాయి. ఓకే. ఇది వాళ్ళకు ఉపయోగం. నష్టం ఏందయ్యా అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది అలుగుతారు. అవును, వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళు నాయకులు మాత్రమే, కానీ అభిమానులు సహకరిస్తారు, పార్టీ శ్రేణులు సహకరిస్తాయి. అంటే ఎక్కువ ఉపయోగం అభ్యర్థులు మార్చిన వల్ల. లోకల్ అనేది ఇటువంటి ముద్ర అయితే ఉంటది కదా, అది డైజెస్ట్ చేసుకోలేరు. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయండి. అంటే కార్యకర్తలు కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు, ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు 4 నియోజకవర్గాలు మారాడు 5 ఎలక్షన్లో, అన్ని చోట్ల గెలిచాడు కదా. మరి ఎందుకని ఆయన్ని తిరస్కరించలేదు? పురంధేశ్వర్ గారు ఎక్కడికి వెళ్ళి గెలిచారు? సో ఇప్పుడు అంటే అభ్యర్థుల్ని మార్పిచ్చింది కూడా వైసీపీ కలిసి వచ్చే అంశం అంటారు. అయితే కొన్ని విషయాల్లో కలిసి వచ్చింది, మరీ తీసిపారేయడానికి వీల్లేదు. దాన్ని చులకనగా కూడా మిగిలిన వాళ్ళు మాట్లాడకూడదు. అటు వాళ్ళు ఇటు వచ్చారు, చెత్త చెదారం అని అనకూడదు. అదేంటి? అవును, నిస్సందేహంగా అనకూడదు అట్లా. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, నెల్లూరు నుంచి ఆయన్ని నరసరావుపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. అధికారులని బదిలీ చేసినట్టు ఈయన్ని బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన ఈ నర్సరావుపేటలో గెలిచే పరిస్థితి ఉంటుందా? ఆయన అసలు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న శ్రేణులు ఆయనకి సహకరించే అవకాశం. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా లోతుగా పరిశీలించట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్మ సామాజిక వర్గం నర్సరావుపేటలో అత్యధికులో ఉన్నారు, నర్సరావుపేట నియోజకవర్గంలో. అయితే అందుట్లో తెలుగుదేశం పార్టీకి ఈరోజు 90 నుంచి 95% మంది కమ్మ సామాజిక వర్గం ఓట్లేస్తారు. అక్కడ మళ్ళీ కమ్మాళ్ళు నిలబెట్టినా కూడా కమ్మారు ఓటేరు, ఇది వాస్తవం. రెండో కమ్మారు తర్వాత అత్యధికులు ఉన్న వాళ్ళు బీసీలు, యాదవులు. బీసీల్లో కూడా యాదవులు. కాబట్టి అది పరిగణలోకి తీసుకొని ఆయన తీసుకొచ్చేసాడు. ఆయన తిరిగి తక్కువ వేయలే ఇక్కడ. ఎటు కమ్మారికి ఇస్తే ఓట్లేరు. యాదవులను తీసుకొచ్చామనుకోండి, యాదవులు కూడా తెలుగుదేశం పార్టీకలు ఉన్నారు. ఈ మధ్య అతి కిరాతకంగా యాదవ నాయకుడిని చంద్రయ్య గారిని చంపారు వీళ్ళు. కాబట్టి ఈ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఏమన్నా ఫలితం ఉంటుందేమో అని తీసుకొచ్చేసాడు ఆయన. అది అతను రాజకీయ వ్యూహాలు వీళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. నేను కమ్మారిని తీసేసాను చూసారా, బీసీలకు ఇచ్చాను కదా, అందులో యాదవ్కి ఇచ్చాను కదా అని చెప్పుకోవడానికి అతనికి ఉపయోగం ఉంటుంది ఈరోజు. కానీ అదే యాదవుల్ని వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు కదా. అదే నేను చెప్పేది. అంటే అతను ఏమనుకుంటున్నా అంటే నేను ఇచ్చాను, ఇప్పుడు క్రిస్టియన్స్ని లేకపోతే ఎస్సీలని వీళ్ళందరినీ చంపేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాను, న్యాయం జరిగింది ఎట్లయితే అనుకుంటున్నాడో అట్లానే యాదవ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్య గారిని నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి జై జగన్ అనమంటే అతను అనకుండా జై చంద్రబాబు నాయుడు అని చనిపోయాడు. అతను అత్యంత అమానుషంగా అతను కిరాతకంగా హత్య చేశారు. అలాంటి యాదవ సామాజిక వర్గం ఈ యాదవ నాయకుడిని తీసుకొచ్చి పెడితే ఓట్లు వేస్తారని అనుకోవడంలో అతను భ్రమ, అంత తప్ప వేరే. అదే నేను చెప్తున్నాను, అంటే అతను వ్యూహాల సంగతి నేను చెప్తున్నాను. ఓకే, అది ఫలిస్తాయా లేదనే తర్వాత విషయం. ఆ విధంగా వర్గాల మధ్య రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఓకే, అది రాజకీయంగా అతను ఇస్తున్నాడు ఎత్తుగడ. అది నేను అంటుంది, అతను ఎత్తుగడలో తక్కువగా అంచనా వేయొద్దని మాత్రమే అన్నాను నేను. ఓకే ఓకే సార్, ఓవరాల్గా అంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటారు. చేస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు.